श्री मेहर पुरुषोत्तम चिद्विलासा भुवन मोहन लावण्या भुवन मोहन लावण्या पूर्ण तेजा भावनातीत विश्वेश भव विनाशा भावनातीत विश्वेश भव विनाशा बंदये मन कीर्तिंतु कन्न तंद्री నిన్ను ఏమని కీర్తింతు కన్న తండ్రి నిన్ను ఏమని కీర్తింతు కన్న తండ్రి జన్మ తరించి సద్గురు సార్వభౌమా परमात्मा श्री मेहरबानी पवन नाम में भजिंतुरा परमात्मा श्री मेहरबानी पवन नाम में भजिंतुरा प्रभु पवन नाम में भजिंतुरा परमात्मा श्री मेहरबानी पवन नाम में भजिंतुरा प्रभु पवन नाम में भजिंतुरा करुणा सिंधु कामित हरणी करुणा सिंधु करुणा सिंधु कामित हरणी करुणा सिंधु कामित हरणी शरणु कोरिति मीरा शरणु कोरिति मीरा शरणु कोरिति मीरा
पोषका ओ सर्वरक्षका ओ सर्वसाक्षी श्री मेहर बाबा ओ सर्वपोषका ओ सर्वरक्षका ओ सर्वसाक्षी श्री मेहर बाबा आदियो अंतमु लेनि अद्वयुडवु नीवु आदियो अंतमु लेनि अद्वयुडवु नीवु नी प्रमाणमेव्वरुनु एरुगनेररया नी प्रमाणमेव्वरुनु एरुगनेररया हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे बाबा मेहर बाबा हरे అంతట అన్నిట ఉండి అంతటికి యావరుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి అంతట అన్నిట ఉండి అంతటికి యావరుండి ఆకాశము పాతాళము నిండి ఉన్న దివ్య శక్తి ఎత్తుడవు అన్ని భూమి కలను గలవు ఎత్తుడవు అన్ని భూమి కలను గలవు అన్ని భూమి కలకు నీవు అతీతుడవు బాబా అన్ని భూమి కలకు నీవు అతీతుడవు బాబా अवतार मेहर बाबा की जय। मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा जय श्री मेहर बाबा अवतार मेहर बाबा जय मेहर बाबा जय श्री मेहर बाबा अवतार मेहर बाबा जय శూన్యంలోనే నుండి నేను నాదనుచుంటి కలుషిత మనసు నాదయ్యా మెహరు బాబా మమకారము అడ్డుపడుతుంటే మెహర్ బాబా నిన్నెటులా చేరమందు మమకారము అడ్డుపడుతుంటే మెహర్ బాబా నిన్నెటులా చేరమందు मेहर बाबा जय श्री मेहर बाबा अवतार मेहर बाबा जय मेहर बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా ఈ యుగ అవతార పురుషుడు. ఎవరండి మెహర్ బాబా అంటే చాలా వరకు మనందరిలో కూడా బాబా ఇచ్చినటువంటి ప్రార్థన తెలుసు. ఓ పరవర్తిగార్, సర్వపోషక, సర్వరక్షక, ఆది అంతములు లేనివాడా, అవిభాజ్యుడా, అనంతుడా, అనంత శక్తిమంతుడా, అనంత జ్ఞాని, ఆనందం, ఇంతగా ఉన్నటువంటి ఈ అపరిమితత్వం, అనంతత్వం, ఇదంతా కూడా రూపు దాల్చితే మరి మనకి కనబడాలి కదా. మనకి కనిపించాలంటే ఒక రూపాన్ని ధరించి వచ్చినటువంటి వాడు అవతార్ మెహర్ బాబా. మనం పిలిచేటటువంటి ఈ పదాలు ఏవో ఒక పదాలుగా వల్లి వేయడం కాదు, మనకి కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, అనుభూతిని అందిస్తున్నాడు. అది మెహర్ బాబా.
భయపడుతున్నాం, మనెందుకు ఆందోళన పడుతున్నాం, ఎందుకు కోరుకుంటున్నాం, ఎందుకు ఏదైనా ఆశిస్తున్నాం, ఎందుకు శత్రుత్వాలు పొందుతున్నాం, ఇదంతా దేనికి? మరి అసలు ఉన్నది ఎవరు? ఉంది అనుకునేది అస్తిత్వం భగవంతుడు అన్నారు బాబా. ఉంది అంటే అదేది? భగవంతుడే. సర్వం, ఆ సర్వంలో ఉన్నటువంటిదే. సర్వము అంటే అన్ని, అనంతంగా అన్ని అందులోనే ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఆ శూన్యం శూన్యత్వంగా ఉంది కాబట్టి ఇలా వ్యక్తమై ఇదంతా ఆందోళన పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు విషయాన్ని గ్రహించలేక, అంటే ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది అవిభాజ్యమో ఏది విభజనకు లోనయ్యేదో అది గ్రహించక ఇదే శాశ్వతమని, ఇదే సత్యమని దీనికోసమే పాకులాడుతూ మన జీవితాల్ని భగవంతుడు అనేటటువంటి దగ్గరికి చేరేది కూడా కేవలం దీనిని సంతోష పెట్టుకోవడం ఎలాగో అనే దానికోసమే మన తాపత్రయం, మనం వచ్చేది, మనం చేరేది. కానీ ఒక్క విషయాన్ని గ్రహిస్తే, మనం ఇలా కూర్చొని ఉన్నాము అనుకుంటే, ఇదంతా మనకి వ్యక్తం అవుతుంది అనుకుంటే, ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆ యథార్థ అస్తిత్వం అనేది, ఆ శాశ్వతత్వం అనేది ఉంది కదా. ఆ సర్వంతో ఈ శూన్యం యొక్క కలయికే ఈ శూన్యత్వంగా ఇంత సృష్టి ఉద్భవించింది. అంటే ఏ ఒక్కటి తీసుకున్నా అందులో భగవంతుడు లేకున్నా, అస్తిత్వం లేకున్నా లేదది. అసలు ఇది కదులుతోంది అంటే, ఈ మైక్ ఇక్కడ ఈ శబ్దం అంతవరకు వస్తోంది అంటే ఇందులో పవర్ ఉంటేనే జరుగుతోంది. ఆ ఎంత కాస్త పవర్ పోయింది అనుకుంటే ఇక్కడ ఇది ఎంత గట్టిగా మనం అరిచినా సరే దీని నుంచి ఇది లేదు. అంటే అందులో ఉండేది ఏది? అవసరమైంది ఏది? అక్కడ అలా వెలుగుతోంది, అక్కడ ఆయన కెమెరా ఏదో తీసుకుంటున్నారు, ఇక్కడ ఇది ఏదో శబ్దం ఇస్తోంది. ఇవన్నీ కూడా ఇది చేసిన పని అది చేయటం లేదు, అది చేసిన పని అది చేయటం లేదు. కానీ వీటన్నిటికీ మూలంగా ఏదుంది? కరెంటు. అలాగా ఆ అస్తిత్వం అనేటటువంటిది అవిభాజ్యంగా అంతటా ఏది అస్తిత్వం అనుకున్నాం? భగవంతుడు. ఉన్నటువంటిది ఏది? భగవంతుడు. ఆ అస్తిత్వం ఆధారంగా ఈ అంతటికీ కూడా ఉనికి ఏర్పడింది. ఆ విషయాన్ని చెప్తున్నటువంటిది ఎవరు? అనంత చైతన్య పరమాత్మ. సర్వము నేనే అంటే అందరిలో, అంతటా, అన్నిటా అవిభాజ్యంగా ఉన్నటువంటిది నేనే అనేటటువంటి ఎరుక కలిగిన వాడు ఒక చొక్కా ధరించొచ్చి, ఒరే బాబు నువ్వు ఇదే శాశ్వతం అనుకొని ఇందులోనే పడిపోయి జీవిస్తున్నావు. నీ జీవితంలో ఉంటూనే ఈ జీవితం యొక్క లక్ష్యం ఏటో తెలుసుకో, ఈ జీవితం యొక్క గమ్యం ఏటో తెలుసుకో అని మనకి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటది? ఇంతటి ఉత్కృష్టమైనటువంటి మానవుడు ఆలోచించినట్టుగా సృష్టిలో ఏ ఒక్కరూ ఆలోచించలేరు. ఈ విచక్షణ అది ఇంకొక జీవి ఆలోచించలేదు. మనకున్నటువంటి విచక్షణ, మనకున్నటువంటి బుద్ధి ఇంకొక ఉపాధికి లేదు. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ దేనికి వచ్చింది? బాబా అంటున్నారు, జీవిత లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడం, జీవిత గమ్యం భగవంతుల్లో ఐక్యం అవడం. మరి జీవిత లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ముందు మనం చెప్పుకున్నాం, ఎక్కడున్నాడు భగవంతుడు? సర్వత్రా వ్యాపించున్నాడు, అన్నిటికీ యథార్థ అస్తిత్వమై ఉన్నాడు. బాబా అంటారు, బాబా 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 మెహర్ బాబా, నీవే సత్యం బాబా, నీవే నిత్యం బాబా. సత్యమైంది ఇది అస్తిత్వం, సత్యమైంది ఇది భగవంతుడు. అదే సత్యమైనటువంటిది, ఎల్లవేళలా ఉండేటటువంటిది, నాశనము లేనటువంటిది. అది గాని చూడగలిగితే ఈ ఉపాధులు కాదు. చూడండి, ఒక్కొక్కటి వినండి. సూర్యునిలో వెలుగు నీవే, చంద్రునిలో వెన్నెల నీవే, సూర్యునిలో వెలుగు
బాబా అంటున్నారు, అంతటా ఉన్నటువంటిది నేనే, నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే. అంతటి అనంత చైతన్య పరమాత్మ మానవ రూపాన్ని ధరించి వచ్చి, చూడండి, యుగ యుగాలుగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచం కూడా ప్రభువును ప్రార్థిస్తూ ఉంది. ఎప్పటివాడు మరలా ఆయన వచ్చాడు మెహర్ బాబాగా, మనందరికీ చెప్తున్నాడు, నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు పెడచెవిని పెట్టారు. ఏ సిద్ధాంతాలకో కర్మకాండలకో ఇంకొక దానికో వాటిని లోబరిచారు. ఇది కాదు కావలసింది, యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించండి, యథార్థంగా జీవించండి, సత్యమే అయినటువంటి మీ సత్యాన్ని అనుభవిస్తారని చెప్పారు బాబా. నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే. ఒక్కటే అంటే ఏది? అన్నింట ఈ ఉపాధి కాదు చూడవలసింది, ఉపాధికి ఆధారమైన అస్తిత్వం అది ఎప్పుడూ ఒక్కటే. బాబా అదే చెప్తున్నారు, అందరినీ ప్రేమించు. అంటే మనమున్నటువంటి జీవితంలో ఎలా జీవించాలో, ఎలా మనం భగవంతుణ్ణి చేరుకోవాలో, మన జీవితంలో మన స్థాయికి దిగిపోయి మన కోసం చెప్పినటువంటి మన ప్రియతమ ప్రభువు మెహర్ బాబా ఏం చెప్తున్నాడు? ఎదుటి వాళ్ళని నిందించొద్దు అంటున్నాడు. చూడండి, మనకేటో లేదు, అతను చెప్తున్నటువంటి వేటి మన స్థాయిలో మనమున్నటువంటి కుటుంబ స్థితిలోనే ఎలా ఉండాలో చెప్తున్నాడు. నీ తోటి వారిని ప్రేమించు. ఎలాగా? వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని బట్టి కాదు, వీళ్ళు నాకు పనికొస్తారా, మరుసటి రోజు నాకేమైనా ఉపయోగపడతారా, ఇది మన దృష్టి కాదు. అంతరంగంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని, వాడు పేదోడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, సాధువు కావచ్చు, సన్యాసి కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, వాళ్ళందరి యొక్క అస్తిత్వము ఒకటే. అది బాబా అనే తీరులో నువ్వు ఇతరులని ప్రేమించు. ఇతరులలో దోషాలు వెంచుకు, వారిలో తప్పులు ఎంచుకు, నీలో తప్పులు నువ్వు తెలుసుకో. వాళ్ళ సంస్కారాల బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. వాటిని చూసుకుంటూ వెళ్తూ, వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ మళ్ళీ సంస్కారాల్లో మొలగడం కాదు. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, వాటికి ఆధారమైన నన్ను ప్రేమించు. ఇతరుల కష్టాల్లో కష్టానుభూతిని, సుఖాలలో సుఖానుభూతిని అనుభవించు. ఇంత సులువుగా మన జీవితాల్లో మనం ఆచరించేటటువంటి విషయాలు చెప్పాడు ఆయన. ఎందుకు ఇవి చెప్పారు? నీ బాధ్యతలను నీవు విస్మరించొద్దు. ప్రాపంచిక విద్యుత్ ధర్మాలను విశ్వాసపూర్వకంగా నిర్వహించు. కానీ ఇదంతా బాబాదే అని నిరంతర భావాన్ని కలిగి ఉండు. అందులో చిక్కుకుపోకు. బాబాదే, ఇది బాబాదే అనేటటువంటి ఆలోచనే కలిగి ఉండు. నీకు బాధ కలిగితే బాబా నన్ను బాధపడగోరుచున్నాడు అనుకో. నీకు ఆనందం కలిగితే బాబా నన్ను ఆనందింపగోరుచున్నాడు అనుకో. బాబా నన్నీ పరిస్థితుల్లో ఉంచెను అనే యథార్థ భావానుభూతిని కలిగి ఉండు. ఇతరుల్లో బాబా కలడనని యథార్థ భావానుభూతితో పరోపకారము చే పరులను సేవించు. ఎవరైనను సరే తమ అవసాన ఘడియలందు నా నామాన్ని స్మరిస్తారో వారు తప్పక నన్ను చేరుకుందురని నా దివ్యాధికార పూర్వకంగా సర్వజనులకు తెలుపుతున్నాను. ఎందుకు చెప్పాడు బాబా ఇవన్నీ? దేనికోసం? యథార్థమైనటువంటి విషయాన్ని అనుభూతి పొందడానికి. దేనికైతే ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ వచ్చిందో, మనం నచ్చినా నచ్చకపోయినా మన యొక్క ప్రయాణం గమ్యం వైపే జరుగుతుంది. లేదు, మనం ప్రయత్నం చేసి వెళ్తామంటే ఎన్నో సాధనలు ఉన్నాయి, ఎన్నో యోగాలు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి, నిస్వార్థ సేవ, ఎన్నో యోగాలు. కానీ బాబా చెప్తున్నారు, అనంత చైతన్య పరమాత్మ భూమిపైకి అవతరించి వచ్చి మానవ రూపంలో దిగి వచ్చినప్పుడు ఆ అవతారుణ్ణి అనుసరిస్తే అంతకన్నా మించినటువంటిది వేరొకటి లేదన్నారు బాబా. సద్గురువుని గాని అవతారుణ్ణి గాని అనుసరిస్తే, వాళ్ళని ఆశ్రయిస్తే, విశ్వాసపూర్వకంగా అంగీకరిస్తే, తన జీవితంలో అతడే నా గురువు అనుకోగలిగితే, ఏదైతే తను చెప్తున్నాడో దానికి విధేయతగా ఉండగలిగితే అంతకు మించినటువంటిది మరొకటి లేదన్నారు బాబా.
అసలైనటువంటి గమ్యస్థానానికి చేరుస్తానన్నారు. ఇన్ని కష్టాలు కాదు, ఇన్ని ఇబ్బందులు కాదు, ఇన్ని ఇక్కట్లు కాదు, నువ్వున్నటువంటి నీ స్థితి నుంచే ఏ స్థితికైతే నువ్వు చేరుకోవాలో ఆ స్థితికి నేను చేరుస్తానన్నారు. కానీ మనం ఎలా వస్తుంటాం? అద్దం నిండా ధూళుంటుంది, అద్దం ఎదురుగా మనం నిలబడతాం. ఏంటి నా ముఖం కనిపించట్లేదు నీట్గా అని తెగ కడుగుతూ ఉంటాం అన్నమాట. కనిపిస్తుందా? కడిగాను, అద్దం నిండా ధూళుంది, నా ముఖం నాకు అద్దంలో కనిపించటం లేదు. చచ్చా బాగా కనిపించట్లేదే అని నేను మళ్ళీ కడుక్కోవడానికి వెళ్ళొచ్చి బాగా కడిగి ఇంత పౌడర్ రాసుకొని నీట్గా తయారై వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు కనిపిస్తుందా? ఏ ధూళుంది, అద్దం నిండా ధూళుంది. అద్దము పైన కప్పినట్టి దుమ్ము ఓలే కోర్కెలుండిన, అద్దము పైన కప్పినట్టి దుమ్ము ఓలే కోర్కెలుండిన, నీదు మోము చూడగోరిన, నీదు మోము చూడగోరిన కాననగున వెర్రివాడ. బాబా అంటున్నారు, అద్దం మీద దుమ్మున్నట్టు నీ నిండా కోరికలతో నిండిపోయింది. ఆ అద్దంలో ముఖం నీకేం కనిపిస్తుంది? ఈ పరిపూర్ణ చైతన్యం నీకు ఎలాగ అనుభవంలోకి వస్తుంది? ఈ చైతన్యం పరిపూర్ణంగా ఉన్న సంస్కారాల పరిధిలో చిక్కుకొని పోయింది. మన చైతన్యం ఈ సంస్కారాల పరిధిలో చిక్కుకొని పోయింది. బాబా చెప్తున్నారు అద్దం మీద ధూళిలాగా. అయితే మరి ఎలా సాధ్యం ఇది? మెహరు నామము తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగ, మెహరు నామము తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగ, ప్రేమతో ప్రియతముని చేరగ ప్రయత్నించిన వీలగునే. అది బాబా చెప్తున్నారు. మెహరుడి నామం మహా ఆయుధం. మెహరుడిని అనుసరించడం అత్యద్భుతం. ఇవి గాని చెయ్యగలిగితే బాబా చెప్పిన ఈ చిన్న 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 విషయాలు మన జీవితంలోకి ఆచరించుకుంటూ పోతే, ఏదో విన్నామా, సహవాసంలో ఏదో విన్నామా, ఒక పుస్తకంలో ఏదో చదివామా, లేదా ఇక్కడికి వచ్చాం కాబట్టి మనకి ఏదైనా వచ్చేసిందా, ఒక అనుభవంలోకి వచ్చేసిందా? ఇది కాదు. లైఫ్ లోకి తీసుకొని ఆచరణలోకి వెళ్తే ఈ మాయ తెరలు చిరిగిపోతాయి అన్నారు. మెహరు నామము తలచినంతని మాయ తెరలే తొలగిపోవగ, ప్రేమతో ప్రియతముని చేరగ ప్రయత్నించిన వీలగునే. అంతే తప్పగాని జుంటె తేనెలో చిక్కినట్టి ఈగవోలే విలవిలలాడి, జుంటె తోలే విలవిలలాడి పరమార్థము పొందగోరిన కాననగున వెర్రివాడ. లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను నాకు నచ్చినట్టే ఉంటాను, కానీ నాకు అన్ని అసలైనటువంటి విషయం ఏదో నాకు ఎరుక కావాలి, బాబా ప్రేమ కావాలి, బాబా ఏదైతే అనుభూతిలోకి ఇస్తానన్నాడో అనుభూతి కావాలి, కానీ నేను మాత్రం అలాగే ఉంటాను అనుకుంటే అది అయ్యేది కాదు. బాబా చెప్పిన తీరులో ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి వస్తేనే అది సాధ్యం అవుతుంది. బాబా ఎంత దయామయుడంటే, ఒకంత అడుగేస్తే, ఒక్క అడుగేస్తే ప్రయత్నం మనం చెయ్యలేం, మన వశం కాదు. కానీ బాబా నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమ అనుభూతి నాకు కావాలి, నా వల్ల కావటం లేదు, కానీ నీ ప్రేమ నాకు కావాలనే ప్రయత్నం మొదలు పెడితే చాలండి, చెయ్యిచ్చి లాక్కెళ్ళిపోతాడు ఆయన. భయపడతాడు, రక్షిస్తాడు. ఎందుకట? మనం ఎక్కడున్నాం? సర్వంలోనే ఉన్నాం. కానీ ఏది పట్టుకొని ఉన్నాం? శూన్యాన్ని పట్టుకొని ఉన్నాం. మరి ఆ సర్వమే మానవుడై అవతరించి వచ్చాడు కదా చైతన్యంతో. చూడండి, అనంత చైతన్యం అంటే ప్రార్థనతో మనం చేసేటటువంటి పదాలు వల్లి వేస్తునేటప్పుడు ప్రతి పదం ఉచ్చరిస్తున్న క్షణంలో అది ఆ తండ్రికి అది టచ్ అవుతూనే ఉంటుంది, అది ప్రేరేపిస్తుందటండి. మనం పిలిచే పిలుపుకి పలకాలి 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 అనేటటువంటి ప్రేరణ ఆ తండ్రికి వచ్చేస్తుంది. ఎందుకు? అవతరించొచ్చి కూర్చున్నాడు ఆయన.
డూ యువర్ బెస్ట్, దెన్ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు. ఇంకంతకన్నా ఎవరిస్తారు భరోసా? అనంతుడైనటువంటి వాడు, అపరిమితుడైనటువంటి వాడు ఆ తండ్రి ఇచ్చేస్తున్నాడు మనకి భరోసా. నువ్వు చింతించకు, కలత చెందకు అంటే, లేదు బాబా నేను కలతే చెందుతాను అనేటటువంటి తత్వం మనది. మనకున్నటువంటి వయసు పరంగా కావచ్చు, చిన్న పిల్లలుగా కావచ్చు, ఎవరిని తీసుకున్నా సరే ఇంతింత స్థాయి నుంచి కూడా మనందరికీ ఉండేది ఏంటి అంటే వర్రీయే. అవునా కాదా? మనకు కలుతుందా లేదా? ఎవరిమైనా పీస్ఫుల్గా ఉన్నామా? ప్రశాంతంగా ఉన్నామా? ఎందుకు? క్వశ్చన్ అయ్యింది ఒకసారి, ఎందుకు ఉండలేకపోతున్నాం? సరిపడినటువంటిదే. అతను వేసుకునే చొక్కా అతనికి సరిపడినటువంటిదే. అతను అనుకోవచ్చు అబ్బా ఎంత బాగుందో ఆ చొక్కా, ఎంత బాగుంది. ఎప్పుడు వేయగలుగుతారు? మళ్ళీ ఇతనిలా సన్నంగా అయితే వేయగలుగుతారు. అంతవరకు అతను ఇది వేయలేరు. మనకు అవుతున్న పరిస్థితి ఏంటి అంటే, ఇలా ఉన్నానేంటి, అలా ఉంటే బాగున్ను, ఇలా పరిస్థితులు ఉంటే బాగున్ను, ఇలా జరిగితే బాగున్ను. ఇప్పుడు ఉంది దాన్ని నేను ఆలోచించట్లా, దీన్ని నేను అంగీకరించట్లా. ఇంకోటి కావాలి, ఇంకోలా ఉంటే బాగుంటుంది, నా పిల్లలకి నేను ఇంత సపోర్ట్గా ఉంటే బాగుంటుంది, నా పిల్లలు పలాలాగా ఉంటే బాగుంటుంది. ఇలా ఆలోచిస్తున్నటువంటిదంతా ఇప్పుడు నా సంస్కారాల ప్రకారం ఇవ్వబడినటువంటి ఈ చొక్కాని నేను అంగీకరించకన్నా ఇంకొక చొక్కా గురించి నేను ఆలోచిస్తున్నాను. అలాగని అది ఊరుకోదండి. ఇది ఇక్కడి జరిగిపోతుంటది, నెక్స్ట్ ఇంకొక దానికి రెడీ అయిపోతుంటది. పోనీ ఏమైనా నెక్స్ట్ లైఫ్లోనేమైనా చొక్కా వేసుకునే తీరులో అంటే అన్ని కంఫర్ట్స్ ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో, ఇప్పుడు ఏదైతే మనం ఆలోచిస్తున్నామో, ధన సంపదలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇవే కదా మనం అడుగుతాం. వీటన్నిటితోని రెడీ అయ్యింది అనుకోండి ఒక చొక్కా, ఒక లైఫ్ రెడీ అయింది అనుకోండి. పోనీ అందులోనే ఏమైనా ఆనందం వస్తుందా అంటే ఉండదు. ఎందుకు ఉండదో బాబా చెప్తున్నారు. అసలు యథార్థానికి నువ్వేటో తెలుసా? అనంతుడివి, అనంత ఆనందానివి, అనంత జ్ఞానానివి, అనంత శక్తివి. అంతటి స్థాయిలో అనుభూతి వస్తే తప్ప నీకేది చాలన్నారండి. ఇంకేది తృప్తి ఇవ్వదు. ఇదేమో అదేమో అని ఎన్ని పరిగెడుతూ పోయినా సరే ఏ ఒక్కటి కూడా దివ్యానందాన్ని ప్రసాదించలేదు. ప్రసాదించేదంతా కూడా ఏది అంటే బాబా ఏదైతే ఇస్తారో ఆ అనుభూతి, మనం చేరుకోవలసిన స్థాయికి, అది ఒక్కటి మాత్రమే. దానికే బాబా చెప్తున్నారు, కోరిక లేని స్థితిని కోరుకో. మెహేరుని అవతారునిగా విశ్వసించిన ధన్యమే, మెహేరుని అవతారునిగా విశ్వసించిన ధన్యమే. కోర్కెలేని కోరికొకటి కోరి నిన్ను చేరరాదా. కోరిక లేని స్థితిని కోరుకొని అప్పుడు చేరతావు. నిన్ను నువ్వు చేరు అంటే యథార్థత ఏదైతే ఉందో దాన్ని చేరాలంటే ఈ కోరికలన్నీ కూడా తుడిచి వేయబడాలి. నీ రూపు నీకు కనిపించాలంటే అద్దం మీద ఉన్నటువంటి ధూళి పోవాలి. ఇది ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే అది బాబా వల్ల. బాబాని పట్టుకుంటేనే అది సాధ్యం. ఎందుకు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మానవుడిగా దిగి వచ్చి మనకు గురువై నిలబడ్డాడు. మార్గం తానై గమ్యమే మార్గమైనప్పుడు కష్టపడాల్సినటువంటి పని లేదు, అలిసిపోవాల్సినటువంటి పని లేదు. కేవలం కొంగు పట్టుకోవడం ఒక్కటే పని. జారిపోయే పరిస్థితులు వచ్చినా సరే ఆ కొంగు గట్టిగా పట్టుకోవడం ఒక్కటి మాత్రమే పని. అది అలా పట్టుకునేటప్పుడు ఆయన నడిపించుకెళ్ళిపోతుంటాడు, ఆయన తీసుకుపోతూ ఉంటాడు మన జీవితంలో. అల్లది ఇల్లిది ఇది అది అనేటటువంటి ఆలోచన లేకున్నా, బాబా నువ్వు నిర్ణయించావు, నీ ఇచ్చ అనుకునేటటువంటి అతని అంగీకారంతో బాబాకి అప్పచెప్పుకుంటూ పోతునేటప్పుడు, బాబాకి చెప్తూ వెళ్తునేటప్పుడు బాబా ఎంత సింపుల్ గా చెప్తున్నారు. నువ్వు ఏ పని చేసినా సరే, ఏది చేసినా సరే నా నామాన్ని స్మరించు, నాకు చెప్పి మొదలుపెట్టు, అయిపోయిన తర్వాత నాకు చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను. పని చేస్తూ నాకు చెప్పు. లోపల మనకి ఎన్నో శత్రువులు ఉన్నాయి, అంతే కదా, కానీ అవి ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? ఆ
అతని నామము తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగా నెహరు నామము తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగా కోర్కెనే నీ కోరికొకటి కోరి నిన్ను చేరరాద మానవుడా మెహరుని నిరతము మదిలోన తలవుమురా. అతని నామమే ఆయుధమై అంతఃశత్రువులను కూల్చగా అతని నామమే ఆయుధం. పని చేయాలని విషయాలు చెప్పారు. పాపం ఆవిడ యాక్చువల్గా హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి ఉన్నారు, అయినా మనకి ఈరోజు ఉపన్యాసం చెప్పారు. నిజంగా వాళ్ళ అట్లా ముందు రారన్నారు, తర్వాత వస్తా అన్నారు, కానీ అక్కడి నుంచి వైజాగ్ నుంచి కారులో వచ్చి మనకి ఇక్కడ ఉపన్యాసం చెప్పాలని వచ్చారు. వారికి హృదయపూర్వక జయబాబాలండి. అవతార్ మెహర్ బాబా. నీతో సహవాసము సుందరము శాశ్వతము, నీతో సహవాసము సుందరము శాశ్వతము, అందరితో ఆడగని గదే సదావకాశము. నీతో సహవాసము సుందరము శాశ్వతము, అందరితో ఆడగని గదే సదావకాశము. నీతో సహవాసము సమదృష్టి సమభావము నేర్పును సగవాసము, ఆరాధనాచరణను అలవర్చే వాసము. సమదృష్టి సమభావము నేర్పును సగవాసము, ఆరాధనాచరణను అలవర్చే వాసము. నీతో సహవాసము సుందరము శాశ్వతము, అందరితో ఆడగని గదే సదావకాశము. నీతో సహవాసము అనుభూతుల సమ్మేళన ప్రేమకు ఆహ్వానము, ప్రేమ కోరు హృదయాలే కలియుట సహవాసము. అనుభూతుల సమ్మేళన ప్రేమకు ఆహ్వానము, ప్రేమ కోరు హృదయాలే కలియుట సహవాసము. నీతో సహవాసము సుందరము శాశ్వతము, అందరితో ఆడగని గదే సదావకాశము. నీతో సహవాసము పరిచయాలు పరిమళాలు సహవాసుల సహజము, సంస్కారములెన్నో తరిగి వికసించును జ్ఞానము. పరిచయాలు పరిమళాలు సహవాసుల సహజము, సంస్కారములెన్నో తరిగి వికసించును జ్ఞానము. నీతో సహవాసము సుందరము శాశ్వతము, అందరితో ఆడగని గదే సదావకాశము. నీతో సహవాసము మాటలలో వినిపించే భావము, వినపడు నీ సగవ
శాశ్వతము నీతో సహవాసము సుందరము శాశ్వతము అందరితో ఆడగని కదే సదావకాశము నీతో సహవాసము మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా సర్వమతో దార కారుణనిధి సర్వమతో దార కారుణనిధి సర్వమతో మెహరు ప్రియతమా నీ సేవయమా ఆశయమైన ఆచరించుట సాధ్యము నీ సేవయమా ఆశయమైన ఆచరించుట సాధ్యము దోహదమీయగతో దయాని దోహదమీయగతో మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా సర్వమతో దార కారుణనిధి సర్వమతో దార నీ మూర్తిని మా మూర్ఖమలములో నీ మూర్తిని మా మూర్ఖమలములో ఆరాధించుట సాధ్యము నీ మూర్తిని మా మూర్ఖమలములో ఆరాధించుట అసాధ్యము దోహదమీయగతో దయానిధి దోహదమీయగతో మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా సర్వమతో దార కారుణనిధి సర్వమతో దార ఆత్మశరణ్య బాబా ఆత్మశరణ్య నీవు నామా ఆతుల వరిక బాబా ఆత్మశరణ్య నీవు నామా ఆతుల వరిక బాబా సర్వము నీవే సుమా దయానిధి సర్వము నీవే సుమా మెహరు ప్రియతమా ప్రేమ ఫలితమా సర్వమతో దార కారుణనిధి సర్వమతో దార అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా పలాసస్ కేంద్రం ఒకసారి పడతాం. సాధు జనులకు బాధలు సమయజేయ అవతరించు భూమిలోన ఆదిదేవా సహజ కరుణా సముద్ర శ్రీ మెహరు బాబా మెహరీసా వందనం మెహరీసా వందనం పరమేశ అభివందనం మెహరీసా వందనం పరమేశ అభివందనం
దివ్యగానమే నీ మౌననాదం దివ్యగానమే నీ మౌననాదం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం దివ్య ప్రేమ నిడు నీ శుభనామం భవభయహరణం నీ సంశరణం భవభయహరణం నీ సంశరణం అహముదయించే అద్భుతవరము అహముదయించే అద్భుతవరము ప్రేమ బాటలో మము నడిపించు ప్రేమ బాటలో మము నడిపించు కామదూరులుగా మము దీవించు కామదూరులుగా మము దీవించు వందనం పరమేణ అభివందనం అవతార్ మెహర్ బాబా की जय
अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు బాబాను తలుచుకుంటూ అందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉండాలని కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఈ సవాస్ కార్యక్రమం ఇంకా అయిపోయి వచ్చిందండి. తర్వాత ప్రార్థనలు హారతి ఉంటుంది, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఈ సవాస్ కార్యక్రమంలో మీరు ఎవరికైనా కొన్ని సెంటర్స్కి బాబా అవకాశం ఇవ్వాలందుకు మాకు సమాభావం లేదు, టైం లేకపోయింది. సో మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. బాబాకి ఎంత సుదినమో కదండి. మనకి సంకీర్తనలు నృత్యాలతో బాబా ఎంత బాగా సావాసిని జరిపించుకున్నారో కదా. ఈ రోజు ఇంత సుదినానికి మనమందరం వచ్చినందుకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం. బాబా అంటారు, పుణ్యం కాదండి, నా దగ్గర మనస వాచ కర్మ నా కాళ్ళ దగ్గర అర్పించండి, అప్పుడు మాత్రమే నేను మీకు ప్రసన్నం అవుతానని చెప్తుంటారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా తుమ్మపాల కేంద్ర 12వ వార్షికోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన భగవత్ ప్రేమికులందరికీ హృదయపూర్వక జై బాబా. అవతార్ మెహర్ బాబా తుమ్మపాల కేంద్రం యొక్క పాలక వర్గానికి మరియు వివిధ సేవలు అందించే ప్రేమికులకు మెహర్ బాబా గారి తరపున జై బాబాలు. అవతార్ మెహర్ బాబా తుమ్మపాల కేంద్రం యొక్క పాలక వర్గానికి మరియు వివిధ సేవలు అందించిన ప్రేమికులందరికీ బాబా వారి విందు మరియు దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రేమికులకు తుమ్మపాల గ్రామ ప్రజలకు మాకు సహాయ సహకారాలు అందించి వెన్నంటే ప్రతి సంవత్సరం మేమున్నామని గ్రామ ప్రజలు మమ్మల్ని ముందుండి తోస్తుంటారు. వారికి ప్రతి ఒక్కరికి జై బాబా. అలాగే అందరికీ మెహర్ బాబా వారి ప్రేమ ముందు స్వీకరించి మమ్మల్ని ఆనందపరిచి బాబా ప్రేమను పొందవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు అవతార్ మెహర్ బాబా తుమ్మపాల వారి కేంద్రవర్గం. అవతార్ మెహర్ బాబా కి, అవతార్ మెహర్ బాబా కి. అవతార్ మెహర్ బాబా కి. బాబా గారు మణి గారు సిస్టర్ ఏం చెప్పేవారంటే, ఎప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు బాబాను మీతో తీసుకెళ్ళండి అని అనేవారు. అలాగే 58వ సవాస్ కూడా బాబా ప్రేమికి వెళ్తున్నప్పుడు బాబా కొండ నుంచి దిగి వచ్చి ట్రైన్లో వెళ్ళిపోతుంది, నన్ను మీతో తీసుకెళ్ళండి అనేవారు. అలాగే మీరు వచ్చిన వాళ్ళ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళ బాబాని ఒక సాక్షాత్ మీ తండ్రిగా, ప్రీతం తండ్రిగా మీతో తీసుకెళ్ళండి. మళ్ళీ బాబా సవాస్ కార్యక్రమంలో బాబాని మీ వెంట మీరు తీసుకురండి. అవతార్ మెహర్ బాబా కీ జై. సార్ ఒక్క నిమిషం. ఈరోజు
ఈ కార్యక్రమానికి ఈ యొక్క మండపాన్ని, ఈ పెండాస్ని, అటు టెంట్ని ప్రతి విషయంలో కూడా మా వెనుకుండి ముందుగా నడిపిస్తున్న మా గణేష్కి అవతార్ మెహర్ బాబా గారు జరిగిన జైబాబాలు. అలాగే ఈ కార్యక్రమం మొత్తం అంతా ఒక నలుగురులోంచి నాయుడు గారు నడుము బిగించుకొని పాపం ఎంతో ప్లాన్ చేశారు. ఆ నాయుడు గారికి కూడా బాబా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు గాజువాక్ సెంటర్ వారు ప్రార్థన చేస్తారు, తర్వాత హారతి, తర్వాత ప్రేమ వీళ్ళు. జై బాబా. మెహర్ బాబా की जय। ఓ పర్వర్దిగార్, సర్వ పోషక, సర్వ రక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనూ ఉన్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వ దయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల నాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. యజ్దాన్, అహూర్ మజ్దాన్, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివకు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించున్నట్ల
మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొనిండుటకై మాకందరకు సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మారుతి వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మారుతి వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ వయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే జై బాబా బోలో మెహర్ బాబా 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 బాబా అవతార్ మెహర్ బాబా కి అందరూ బాబాని దర్శించుకుని ప్రేమ మీద తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. चलो
बढ़ाते चलो मेहरबान का खजाना बढ़ाते चलो కెమెరా ఉంది కదా అలాగే అయిపోయిన అలాగొచ్చిమని చెప్పండి గురుగారు రాకండి వెనకొచ్చి అయిపోతే ఖాళీ చేశాను ఖాళీ అలా గురుగారు అడ్డారండి అమ్మా అయిపోతే అలా ఖాళీ చేయండి మాకు అలా ఖాళీ చేయండి గురుగారు వచ్చేస్తున్నారు మీదకి వచ్చేస్తారు నిన్న అయిపోతే వెనకొచ్చాను దయచేసి అందరూ కూడా మెహర్ బాబా ప్రేమ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మన ప్రేమికులందరికీ ఇలా హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రేమ ప్రసాదాలను స్వీకరించి బాబా ప్రేమాశీస్సులు అందుకొని బాబాని మీ వెంట తీసుకొని వెళ్ళవలసిందిగా అవుతారు మెహర్ బాబాకి. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే సురలే పొందని భాగ్యమునిచ్చిన
సుందర రూపమే సూర్యప్రకాశమే చిరు చిరు నవ్వులతో పరవశమున మమ్మే కౌగిట చేర్చిన కరుణామయుడవే సురలే పొందని భాగ్యమునిచ్చిన సుందర రూపమే సూర్యప్రకాశమే సత్యము నీవే సగుణ సాకారుడవీవే పువిని ప్రేమను పంచి మము మేల్కొల్పి మన్నించి బ్రోచిన మాయిల వేల్పుగా మా హృదయములో నిలచిన తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే వైకుంఠము ఇలా స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే ప్రాక్పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే శాశ్వత సఖుడవే అలవైకుంఠము ఇలా స్థాపించిన కలలో గాంచిన కమలాక్షుండవే ప్రాక్పశ్చిమముల ఏకం చేసిన ప్రియ బాంధవుడవే శాశ్వత సఖుడవే చేలము వీడకుమని చేరబిలచినావు నీవే నీ చరణములే శరణమనంటి మా ప్రాపు నీవని నీ దరహాసమే జీవిత పరమానందమే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే మెహరను నామము ఇహ పరమందున సుఖ సంతోషము మన సౌభాగ్యము తహతహలాడుచు తనకై నిరతము తపించాలని తలపున నుంచుము మెహరను నామము ఇహ పరమందున సుఖ సంతోషము మన సౌభాగ్యము తహతహలాడుచు తనకై నిరతము తపించాలని తలపున నుంచుము సకలముతోనే సకలము తానని విశ్వసించు సర్వోన్నతుడు సర్వమయుండు సాకార రూపుడు విశ్వమునకు నాథుడు విలక్షణ స్వరూపుడు తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే
ఇలా సద్గురువులు పిలిచిన తరుణమే భువిలో వెలసిన మెఘరవతారమే. నీరా కనుగని నిన్ను దర్శించగా నిరతము తపనతో ఎదురే చూడగా ఇలా సద్గురువులు పిలిచిన తరుణమే భువిలో వెలసిన మెఘరవతారమే. నీరా కనుగని నిన్ను దర్శించగా నిరతము తపనతో ఎదురే చూడగా దర్శన భాగ్యమొసగి ప్రేమాలింగనమునిచ్చి ఎదలో ప్రేమే పరిపూర్ణంగా పాదుకొల్పినావుగా. నీ స్పర్శకు మాతను వెల్ల పులకరించగా తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. చల్లని చూపులు హృదయాల దివ్య కాంతులే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే. తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడవే.